హాయ్ గాయ్స్, టుడే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను కొత్త వీడియో తోటి. అంటే మొన్న ఆ రోజు నేను మీకు చూపించింది సెంటర్లో అంత ఖాళీగా ఉండేది, అంటే ఫ్రైడే ఆ రోజు అనమాట. ఇప్పుడు గురువారం నేను మళ్ళీ మీకు అది చూపించడానికి వెళ్తున్నాను. అంటే ఎంత రష్ ఉంటుంది అన్నది, మా ఊర్లో ఆ బజార్ ఎలా జరుగుతుంది అన్నది, తర్వాత ఆ స్ట్రీట్ ఫుడ్ గట్టా ఎలా ఉంటాయి అన్నది నేను మీకు అన్ని చూపించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. చలో వెళ్దాం, చూద్దాం. సో మనం సెంటర్లోకి వచ్చాం. ఇదే మన బజార్ వ్యాన్. సో మీరు చూస్తే చాలా క్రౌడీగా ఉంది. అటు చూపించు ఒకసారి. మీరు చూస్తే ఎలా ఉంది చూడాలి. అక్కడ మ్యాంగోస్ అమ్ముతున్నారు. అక్కడ కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూపించు. చలో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్దాం. ఇవి మా ఊరు బజ్జీలు అనమాట. ఇప్పుడే వేడి వేడిగా వచ్చినాయి. జిలేబీ తీసుకున్నాను. ఇదంతా మిక్చర్ అన్నమాట. ఇలా ఉంటాయి. వీటిని కరపూస్ అంటారు కదా. ఇవేమో పల్లీలు, పల్లె కదా ఇవి. అవి చెకోడీలు బాగున్నాయి. ఇది మా వేండ్రా బజార్ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ కోడి మాంసం కూడా అమ్ముతున్నారు. ఇది కూడా బజారే. ఇక్కడ కూరగాయలు అమ్ముతారు అన్నమాట. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. చూస్తారు ఎలా ఉందో. బాగుంది కదా. ఇక్కడిది అయింది. వంకాయలు గట్ట ఎలా కిలో? కిలో ఎంత? అరకిలో 30 అండి. టమాటాలు అయిపోయినాయా? మీరు వస్తుంది కంటెంట్ వస్తుంది యూట్యూబ్లో. ఇక్కడ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు మా ఛానల్. దగ్గర వీళ్ళందరూ యూట్యూబ్లో రావాలనుకుంటున్నారు. అందుకని వాళ్ళందరూ మమ్మల్ని కూడా తీయమన్నారు. సో అందుకని వాళ్ళని కూడా తీస్తున్నాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు మమ్మల్ని. సో వాళ్ళు అన్నదంటే మమ్మల్ని కూడా తీయండి అని అంటున్నారు. యూట్యూబ్లో కనిపించాలనుకుంటున్నారు. సో అందుకని మేము చేస్తున్నాం వీడియో. అతను మెయిన్ అయితే అతను చూశారు కదా, అతను మెయిన్. సో ఆయనే ఇది చెప్పింది మమ్మల్ని కూడా తీయండి అని. అందుకే నా అక్కడ కూడా తీసాం అటు ఇటు. సో ఇదనమాట మా ఊరి సంత. ఇలా ఉంది అంతా. ఓకే, చూశారు కదా. సో ఇలా ఉంటుంది. చలో ఇక్కడ చూడు, నిమ్మకాయలు ఉన్నాయి కదా. ఈ నిమ్మకాయలు సెపరేట్గా అమ్ముతారనమాట. ఇక్కడ నిమ్మకాయలు బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. చలో కిలో ఎంత అండి ఇది? 30. మొత్తం అన్నీ ఒకే రేటా? ఓకే, తీసుకుంటే బాగుంటుందంటవా? ఏం చేద్దాం? చలో కిలో 30 రూపాయలు అంట. అవి నిమ్మకాయలు రా. అవి తెలియదా నిమ్మకాయలు నీకు? ఇది ములక్కాడ, ఇదేంటి మ్యాంగో. ఏంటి బజ్జీలు తీసుకున్నారక్క మీరు? సూపరు. చలో
మా అక్క బజ్జీలు తీసుకుంది. సో దీన్ని టేస్ట్ చేద్దాం. అంటే చాలా రోజులు అయిందనమాట తిని. మా వేంద్ర బజార్లో ఇలా ఉంటుందని బజ్జీ చెప్పాను కదా, చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో. సో మనం దీన్ని తిని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సూపర్ ఉంది, బాగుంది. అక్క అది కొంచెం నువ్వు మధ్యలో పెట్టి. మా అక్క ఎప్పుడు మా అక్కని చూడలేదు కదా, మా అక్క అన్నమాట. బాగుంది. ఇద్దరు పిల్లలు వద్దని చూపించు కదా, అది తెలిసింది. ఆయన బాగా కలిసి వద్దా వద్దు పొగాకు. అది గారు బాగున్నారా? ఇది పొగాకు అనమాట. పొగాకు ఎలా ఉంటారండి? కేజీ 500 అంటారా పొగాకు? దగ్గర చూపించి. ఇది పొగాకు కేజీ 500 అండి. కేజీ బాబోయ్ బాగుంది. చలో చూపించాను. ఇంత రష్గా ఉంటుంది అనమాట. ఎవ్రీ థర్స్డే ఇలాగే ఉంటుంది ఇక్కడ. ఎంజాయ్ చేస్తూ ఉంటాం. చాలా ఉన్నాయి మీకు చూపించాను కదా, సో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బాగుంటుంది నిజంగా చెప్పాలంటే. అన్ని ఊరిలో ఉంటాయి అనుకుంటా. చలో మాట్లాడదాం. మా అక్క ఇక్కడికి వచ్చారు, చల్ల బజ్జీలు తీసుకుంటారు, తర్వాత గుడ్డి బజ్జీలు అంటే ఏమో అవి కూడా తీసుకుంటారు. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. అది ఇవి గుడ్డు బజ్జీలు. తర్వాత ఏంటిది దీన్ని ఏమంటారు? మిరపకాయ బజ్జీయా? అవును, ఇది గుడ్డు బజ్జీలు. ఇదేమో చల్ల పునుకులు. ఇవే గుడ్డు బజ్జీలు అంట. చూసారు ఎలా ఉన్నాయో? చట్నీతో మట్టుకు చేస్తే మరి మామూలుగా ఉంటే తింటే అలా ఉంటుంది. బాగుంది. టేస్ట్ చేద్దాం. నేను కూడా టేస్ట్ చేస్తాను ఒకసారి నుండి, చూద్దాం ఎలా ఉందో. బాగుంది బాగుంది. ఇదిగో ఇది చల్ల బజ్జీ అనమాట. మా మేనగోళ్ళు చూడండి తినేస్తుంది. ఓకే తినమ్మా. ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చట్నీతో. దీన్ని చల్ల బజ్జీ అంటారు, చల్ల పునుగులు. సూపర్ ఉంది, బాగుంది. ఇప్పుడు ఇతను వచ్చాడు చూడండి, ఇతను బండి మీద వచ్చాడు. ఇతను నా సబ్స్క్రైబర్. వచ్చి నన్ను గుర్తుపట్టి చెప్తూ హాయ్ హలో. సబ్స్క్రైబరే కదా నువ్వు? ఓకే. సో ఈయన మన సబ్స్క్రైబర్ అన్నమాట. నేను కూడా అందరూ అవ్వండా అవ్వాలి. ఏంటి అవ్వేది? ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గైస్, ఇది ఫైనల్లీ నేను చూపించింది మన వేంద్ర గ్రామంలో జరిగే తినే స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ మీకు చూపించాను కదా. సో ఇదే చూసి ఎంజాయ్ చేయండి బాగా. మళ్ళీ సేమ్ ప్లేస్ మనం వచ్చేసాం. ఒకసారి మీకు వీడియోలో చూపించాను ఆల్రెడీ. సేమ్ ప్లేస్ మళ్ళీ వచ్చే రోజు మిల్క్, తర్వాత బాదం మిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి అందరూ తీసుకుంటారు, లెక్క పెడుతున్నారు తీసుకోవడానికి. సో ఇక్కడ ఎప్పుడు రష్ ఉంటూనే ఉంటుంది. చెప్పాలంటే చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట. అసలు ఎప్పుడు రష్ ఉంటూనే ఉంటుంది. సో చాలా బాగుంటుంది టేస్ట్. అందుకనే ఇది అక్క నేను తాగుతున్నాను. చూడు చేసుకుంటూ బాగుంది. సో గైస్, అది మా వ్యాంట్లో జరిగే బజారు ఎవ్రీ థర్స్డే. సో ఇది మీకు చూపించాను. చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను ముందుంటాను. ఓకే, అందరికీ బాయ్ బాయ్, సీ యూ.